ఇండియా కీ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ కెరియర్ లో 300 ఓడిఐ ఆడుతున్న కోహ్లీ ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. నెంబర్ 3 పొజిషన్ లో నిలకడగా దాటిగా ఆడగలడు. రోహిత్ శర్మ అండ్ సుమన్ గిల్ మంచి ఓపెనింగ్ ఇవ్వగలరు. శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. దుబాయ్ పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి శ్రేయర్ మంచి ఇన్నింగ్స్ ఆడగలడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను మంచి ఫామ్ లో ఉండడం ఇండియాకి అడ్వాంటేజ్. అక్షర్ పటేల్ కూడా ఆల్రౌండర్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక బౌలింగ్ లో సెమీ ఇంజురీ నుండి కోలుకొని పవర్ ప్లే లో అండ్ డెత్ ఓవర్స్ బాగా ఇస్తున్నాడు. స్పిన్నర్స్ లో వరుణ్ చక్రవర్తి, జడేజా, కులదీప్ మంచి ఫామ్ లో ఉన్నారు. స్పిన్ పిచ్ కావడం వల్ల న్యూజిలాండ్ కి కష్టాలు తప్పవు. న్యూజిలాండ్ టీమ్ లో బ్యాటింగ్ లో ఓపెనర్ రచిన్ రవీంద్ర, విల్ యంగ్ ప్రతి మ్యాచ్ లోనూ మంచి పార్ట్నర్షిప్ ఇస్తూ టీమ్ కి మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు. రచిన్ రవీంద్ర సెమీఫైనల్ లో సెంచరీ చేసి ఫైనల్లో మన బౌలర్స్ కి సవాల్ గా మారనున్నాడు. మరో కీలక ఆటగాడు కేన్ విలియమ్స్ క్లాస్ టచ్ తో సెమీఫైనల్స్ లో సెంచరీతో పాటు టోర్నీలో ప్రతి మ్యాచ్ లో బాగా ఆడుతూ మంచి ఫామ్ లో ఉన్నాడు. మరో కీ ప్లేయర్ టామ్ లతం ఇండియాతో మంచి రికార్డ్స్ ఉన్నాయి అండ్ తన స్పిన్ బాగా ఆడగలడు. డార్లీ మిచెల్ అండ్ ఫిలిప్స్ తమదైన రోజున తమ జట్టుకు విజయాన్ని అందించగలరు. బౌలింగ్ లో మిచెల్ సాంటన్, మ్యాట్ హెన్రీ మంచి ఫామ్ లో ఉన్నారు.